గూట్ల రాయి తీయలేనాడు ఏట్ల రాయి తీస్తున్నాడు. ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాతగాదు కానీ ఇడికొచ్చాడు తెలంగాణ నవనిర్మాణం చేస్తారు. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతి పనులు రాలిపడతాయి. ఆడవడు బొప్పరాడు అని పేరేం పవన్ కళ్యాణ భవన్ కళ్యాణ వాడు వచ్చి వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పు ఆడుకుంటా అరే మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నది. ఇంకా సిగ్గు శరబుటి వెళ్ళిపోవాలి. తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్ర ఆధిపత్యం సాధించడానికి, ఆధిపత్యం ఏర్పడడానికి వీళ్ళందరూ మూల కారణం. వీళ్ళందరినీ తెచ్చి మానేతుడు ఎందుకు గుర్తున్నారు? ఈ తెలంగాణ వస్తే నిలబడుతుందా అన్న తెలంగాణను నెంబర్ 1 చేసిన అవపడుతుంది కదా కళ్ళకు. అంటే అప్పుడేమో ఉమ్మడి రాష్ట్రంలో అధికారం నడిపించి అట్లా దోసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రాన్ని విభదీసి మనం మీ పంటలను ఏజెంట్లను పెట్టుకొని మళ్ళీ దోసుకుంటారా? మీరు పండగలని ఇమోషన్ అంటారు. పండగలు అన్నది మా పద్ధతిని మమ్మల్ని వదులుకో అంటున్నారు. ఎందుకు అనంటే ఇమోషన్ ఎందుకు? అసలు ఈ తల ఎక్కడ తోక ఎక్కది అంటే మీ పండగలు మరి ఇమోషన్ కదా. తెలంగాణలో వలసవాద వ్యతిరేక పోరాటం ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతూ వాళ్ళు ఇటువంటి ఫోటోలు పెట్టినండి. ఏం లేకపోతే హైదరాబాద్ నగరం కళ తప్పిపోతున్నది అని ఖాళీ పొద్దుటి ఫోటో తీసిన రోడ్ల ఫోటోలు తీసి ఇక మేము పోతే ఖాళీ అయిపోతున్నది హైదరాబాద్ నగరం కళ తప్పిందని చెప్పి వాళ్ళు పెడుతున్నారు. తెలంగాణకు ఒక గొప్ప సంస్కృతి ఉన్నది. తెలంగాణకు ఒక గొప్ప సంప్రదాయం ఉన్నది. ఈ ప్రాంతం మీద ఎవడు కుట్రలు చేయాలని ప్రయత్నించినా కూడా ఇక్కడి ప్రజలందరూ ఒక్కటవుతారు. మతాలు వేరు కావచ్చు, కులాలు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, రాజకీయ అభిప్రాయాలు వేరు కావచ్చు, రాజకీయ పార్టీలు వేరు కావచ్చు. కానీ ఈ ప్రాంతం మీదకి కూడా వస్తే ఈ ప్రాంతానికి చేటు వేసే ప్రయత్నం చేస్తే అందరూ ఒక్కటే ఇవన్నీ తరిమి కొట్టే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగినటువంటి ఆ పోరాటంలో ఇట్లాంటి స్ఫూర్తిని చూసినాం. మళ్ళీ ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత అట్లాంటి స్ఫూర్తిని మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేయడానికి కొన్ని శక్తులు ఏకమై ఏ స్థాయిలో కుట్రలు చేస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. సో వాటిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మళ్ళీ ఆనాడు ఉద్యమ రోజులను గుర్తు చేసేలాగా ముందుకు వస్తూ ఉన్నారు. మేధావులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇప్పుడు మళ్ళీ తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకు, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రక్షణకు మళ్ళీ ఒక్కటవుతున్నారు, ముందుకు కదులుతున్నారు. సో దాని గురించి వాళ్ళ మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు PV న్యూస్. దశాబ్దాల అణచివేత తర్వాత కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ 12 ఏళ్ల కాలంలో ఎంతో కొంత అభివృద్ధి జరిగింది. అంతకు ముందున్న పరిస్థితుల నుంచి కొంత బయటపడ్డాం. కాకపోతే ఇప్పుడు మళ్ళీ రాష్ట్రం మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఎవరైతే తెలంగాణ వద్దని చెప్పారో వాళ్ళే ఇప్పుడు తెలంగాణలోకి చొరబడేందుకు, ఇక్కడ రాజకీయాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ మన అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ తెలంగాణ సమాజం ఊరుకోలేదు. తెలంగాణ సమాజం మేల్కొన్నది, ఈ కుట్రలను పసిగట్టింది. అందుకే ఇప్పటికే తెలంగాణ మేధావులందరూ ఒకటయ్యారు. తెలంగాణ అస్తిత్వ వేదిక అని ఒక వేదికను స్థాపించి ఆల్రెడీ వాళ్ళు పోరాటం మొదలుపెట్టారు. అసలు మన రాష్ట్రం ఏంది, మనం ఎందుకు కొట్లాడినాం, అసలు తెలంగాణ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే అంశాల మీద వాళ్ళు ఆల్రెడీ ప్రజలకు, కొత్త జనరేషన్కు వాళ్ళు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడులు మనం వరుసగా చూస్తూ వస్తున్నాం. తెలంగాణ సాంస్కృతిక అంశాల మీద కదా, తెలంగాణ సాంస్కృతిక ప్రతీకల మీద మనం చూస్తున్న పరిణామాలు కనుక చూస్తే, తెలంగాణ అస్తిత్వం మీద వస్తున్న వ్యాఖ్యానాలు కనుక చూస్తే, పార్లమెంట్లో కానీ, ఢిల్లీలో కానీ, రకరకాల చోట్లలో అవన్నీ చూస్తుంటే ఇంకా వలసవాద వ్యతిరేక పోరాటం ఇంకా సమసిపోలేదు. తెలంగాణలో వలసవాద వ్యతిరేక పోరాటం ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ఇంకా సాంస్కృతిక ఆధిపత్యం ఇంకా మిగిలే ఉంది. రీసెంట్గా జరిగిన ఒక ఉదాహరణ చూసినప్పుడు, సంక్రాంతి పండుగ 26 ఈ జనవరిలో సంక్రాంతి పండుగకి ఆంధ్రలో వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతూ వాళ్ళు ఎటువంటి ఫోటోలు పెట్టినండి. మేము లేకపోతే హైదరాబాద్ నగరం కళ తప్పిపోతున్నది అని ఖాళీ పొద్దుటి ఫోటో తీసిన రోడ్ల ఫోటోలు తీసి ఇక మేము పోతే ఖాళీ అయిపోతున్నది హైదరాబాద్ నగరం కళ తప్పిందని చెప్పి వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు ఇక్కడ నీళ్లు తాగుతున్నారు, ఇక్కడ తిండి తింటున్నారు, ఇక్కడ ఉద్యోగాలు చేసి వాళ్ళ జీవితాలు గడుపుతున్నారు. అయినా కూడా వాళ్ళకి ఇంకా ఆ సాంస్కృతిక ఏదైతే కల్చరల్ అరోగెన్స్ ఏదైతున్నదో, మా వల్లనే హైదరాబాద్ నగరం అనే ఒక కల్చరల్ అరోగెన్స్ ఇంకా వాళ్ళు ప్రదర్శిస్తూ వస్తుండడం వల్ల తర్వాత చంద్రబాబు నాయుడు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడండి. నేనే హైదరాబాద్ని ప్రపంచ పటంలో నిలిపినాను, నేనే హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించినాను, నా బ్రెయిన్ చైల్డ్ హైదరాబాద్
నేను వచ్చిన తర్వాతనే తెలంగాణలో ఎలిమెంటరీ స్కూల్స్ దగ్గర నుంచి పోయి యూనివర్సిటీ స్థాయి వరకు కాలేజీలు నేనే పెట్టినా. ఇటువంటి ప్రేలాపనలు అతను చేస్తుంటే ఒక్క స్పందన మన తెలంగాణ సమాజం నుంచి కానీ తెలంగాణ రాజకీయ పార్టీ నుంచి కానీ వినపడుతున్న సందర్భం కనబడతలేదు. ఎందుకయ్యా ఇమోషన్స్ని పట్టుకొని ఎట్లా చెప్తారు? ఇది మనం ఉండే పద్ధతి ఇది. ఈ పద్ధతినే మీరు రాజకీయం లోపలికి లాగుతుంది మీరు పండగలని ఇమోషన్ అంటున్నారు. పండగలు అన్నది మా పద్ధతిని మమ్మల్ని వదులుకో అంటున్నారు. ఎందుకు అని అంటే ఇమోషన్ ఏంది ఇది? అసలు ఈ తల ఎక్కడ తోక ఎక్క దీనికి? తల ఎక్కడుంది, తోక ఎక్కడుంది? దేనికి ఏమంటున్నారు అంటే మా పద్ధతిని మీరు ఇమోషన్ అంటారా? మా పండగలని మీరు ఇమోషన్ అంటారా? అంటే మీ పండగలు మరి ఇమోషన్ కదా? మీ పండగలు ఉన్నాయా లేవా అన్నది మాకు సంబంధం లేదు. మా పండగలకి మా తెలంగాణ తల్లి బొమ్మ మీద మీరు పెట్టే మా బతుకమ్మది బొమ్మ తీసేసినందుకు మాకు బాధగానే అనిపిస్తుంది కదా. అట్లనే జర్నలిస్టులు కూడా ముందుకొచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన వాళ్ళలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఆనాడు సమైక్య మీడియా ఉన్నా కూడా ఆ మీడియాని ఎదిరించి, వాళ్ళు పనిచేస్తున్న సొంత సంస్థలను ఎదిరించి ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళొకసారి బయటకు వచ్చిర్రు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు మేము సైతం ముందుండి పోరాడతాం. 25 ఏళ్ల క్రితం పోరాటం మొదలుపెట్టినాం, ఇప్పుడు మళ్ళొకసారి పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకే మేము కూడా ముందుకు వచ్చినాం, మేము కూడా కొట్లాడతామని చెప్తా ఉన్నాం. ఎన్టీ రామారావు చరిత్ర చెప్పుకోవాలంటే వీళ్ళు చెప్పే చరిత్ర కాదు, దానికి నిరూపణలు లేవు. ప్రచారాలు చేసినారు ఆయన ఉద్ధరించినాడని. కానీ ఆయన కాలంలో లాటిన్ అమెరికన్ నేషన్స్లో జరిగినట్టుగా జరిగిందని అప్పుడు బాలగోపాల్ బతుకున్నప్పుడు వ్యాసం రాసింది ఎకనామికల్ పొలిటికల్ వీక్లో. అంత గొప్ప చరిత్ర ఎన్టీ గారిది. 77 మిస్సింగ్ కేసులు జరిగినాయి ఆయన హయాంలో, ఎన్కౌంటర్లు జరిగినాయి. పెద్ద పొడకపోటు చేసినాడు తెలంగాణని శిథిలం చేయడంలో చంద్రబాబు పాత్ర ఎంత ఉన్నదో ఎన్టీ రామారావు పాత్ర అంతే ఉన్నది. మొదట్లో ఆయన పోలీస్ ఆఫీసర్లు చెప్పిన అంటే ఆయన ఏమో గొప్పవాడు ఇట్లా పిక్చరిస్తున్నారు, కానీ తెలంగాణ కానీ చేసింది ఏం లేదు. తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్ర ఆధిపత్యం సాధించడానికి, ఆధిపత్యం ఏర్పడడానికి వీళ్ళందరూ మూల కారణం. వీళ్ళందరినీ తెచ్చి మానేతి మీద ఎందుకు రుద్దుతున్నారు? నిధుల నియామకాలకు ఇవాళ వృత్తి కులాలకు ఒక సంపూర్ణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి పెట్టి దేశంలోనే నెంబర్ 1 ఈ తెలంగాణ వస్తే నిలబడుతుందా అన్న తెలంగాణను నెంబర్ 1 చేసినాము. అవుపడుతుంది కదా కళ్ళకు. సరే రాజకీయ సమస్యలు అవి ఉంటే వాటిని బూచిగా చేసి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ఒక కుట్ర నడుస్తుంది. ప్రజలకు అర్థమవుతుంది, పిల్లలకు అర్థమవుతుంది, యువతకు అర్థమవుతుంది. ఇక కావాల్సింది ఏంటంటే వాళ్ళని ఐక్యం చేసి వాళ్ళలో చైతన్యాన్ని నింపి ఒక సాధనగా ముందుకు తీసుకుపోవడం కోసమే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం మళ్ళీ భావజాల వ్యాప్తి మళ్ళీ అందరిని కలుపుకుపోయేటువంటి ఒక కార్యాచరణ అల్లనారాయణ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నది. నీకు ఏదైతే వద్దనుకొని పోమో తెలంగాణ తెచ్చుకున్నామో, ఏదైతే చంద్రబాబు వర్గము వ్యవస్థ ఇక్కడ ఉంటే మొత్తం ఆగం చేస్తారని చెప్పేసి తట్టబుడు జరుపుకొని పోయినరో, మరి వాళ్ళని పట్టుకొచ్చి మళ్ళీ ఇక్కడ రాజకీయ వ్యవహారం నడిపి దీని యొక్క మళ్ళీ ఆస్తులను గోలపెట్టుకొని రాబోయేమో తెలంగాణ తెచ్చుకొని అంటే అప్పుడేమో ఉమ్మడి రాష్ట్రంలో అధికారం నడిపించి అట్లా దోసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రాన్ని విభదీసి మళ్ళీ మీ బంట్లను ఏజెంట్లను పెట్టుకొని మళ్ళీ దోసుకుంటారా? అంటే ఎడిపోవాలి మరి. ఈ జనరేషన్ కూడా ఇప్పటికే 50 ఏళ్ళు కొట్లాడినాము, మళ్ళీ ఇప్పుడున్న యూత్ జంజీ కూడా మళ్ళీ ఇంకో 50 ఏళ్ళు కొట్టాలా? ఇక రాజకీయ పార్టీలు కూడా ఏదైతే కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ఇష్యూ నడుస్తున్నదో, ఆయన ఏకంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున ఇక్కడికి వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఏదో చేద్దామని చెప్పి ఏదో గలిబీలు లేపుదామని ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని అన్ని పార్టీలు కూడా ఖండించినాయి. స్వయంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ అంశం మీద చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే 11 రోజులు ఉపవాసం ఉన్నా అని చెప్పిన నువ్వు ఇప్పుడు ఎట్లా రాష్ట్రానికి వస్తావు, ఎట్లా ఇక్కడ మీటింగ్ పెడతావు? ఇక్కడ ప్రజల దిష్టి తలిగి అక్కడ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అని మాట్లాడిన వ్యక్తివి నువ్వు ఇక్కడికి ఎట్లా వస్తావు ఇప్పుడు అని చెప్పి చాలా సీరియస్గా మాట్లాడారు. ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విధానాలు వేరుగా ఉండొచ్చు, కానీ పొన్నం ప్రభాకర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన వ్యక్తి, అప్పుడు ఎంపీగా పార్లమెంట్లో ఆయన గలం వినిపించిన వ్యక్తి. సో ఉద్యమకారుడికి, నికార్సైన ఉద్యమకారుడికి ఎప్పుడు ఆ లోపల ఆ ఫైర్ అనేది ఉంటుంది. సో పొన్నం ప్రభాకర్ ప్రతిసారి చూపిస్తూ ఉన్నాడు. గతంలో కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు కూడా ఆయన స్పందించారు. గూట్ల రాయదీలనోడు ఏట్ల రాయదీస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చే నవ నిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారితో ఒప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్.
ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. తెలంగాణ రక్షణ సేన కవిత కూడా రెస్పాండ్ అయ్యారు, చాలా సీరియస్గా కౌంటర్ ఇచ్చారు. పళ్ళు రాలుతాయని చెప్పారు, ఇట్లాంటి కుట్రలు చేస్తే పళ్ళు రాలుతాయని చెప్పి జనసేనకు వాళ్ళకి ఎవరైతే కుట్రలు చేసే బ్యాచ్ అందరికి కూడా వార్నింగ్ ఇచ్చారు. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు కాదు, రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాం. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. ఇదివరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి, మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచించండి. ఇక రీసెంట్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్కి. ఈయన ఒక ప్యాకేజ్ స్టార్ అంటే ఈయన ఒక ప్యాకేజ్ స్టార్ అంటే చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఆయనతో ఉన్నాడు. మళ్ళీ అమిత్ షా దగ్గర పోయి మాట్లాడుకున్నామేమో ప్యాకేజ్ కోసం. దమ్ము ఉంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఆయనను అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి ముందు నేను నిలబడతాను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసినాక ఆయన అరెస్ట్ చేయండి. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ గోబాయ్కి ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరు. అయినా కానీ అమరావతి అన్ని పైసలతో ఎందుకు కట్టుకుంటున్నారు? మీరు అందరు తెలంగాణలో ఉంటున్నారు కదా, ఆ పైసలు ఏదో మాకు తెలంగాణ ఏంటి జడ్చలలో ఒక 5,000 ఎకరాలు ఇస్తా, ఆ రాజధాని ఏదో రెంట్ 99 ఏళ్ళ లీజ్ ఇస్తా మీకు. ఇక్కడనే ఉండరు, హైదరాబాద్ ఉన్నట్టుంటుంది, ఇక్కడ నుంచి ఆంధ్రాని పాలన ఇచ్చినట్టు ఉంటుంది మీకు. ఇక ఇంకొక కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెలు అయితే ఇంకా చాలా తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అయ్యారు. ఆయన పవన్ కళ్యాణ్ ఎవడు వాడు అట్టెట్లా మాట్లాడతాడు మా ఊళ్ళ మీద అని చెప్పి ఆయన కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. ఆడవాడు బొప్పరోడు అని పేరేం పవన్ కళ్యాణ భువన్ కళ్యాణ వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పు ఆడుకుంటా ఆ మేధావి మీద ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతునిగా ఎనాలిసిస్ట్గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుతారు. ఆంధ్ర ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడు గల్లబడి గుంజుతని వెళ్ళిపోయి ఇంకెక్కడ ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి పవన్ కళ్యాణ్ తవరం పెట్టి అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ జూబిలీస్లో నీ అయ్యే జాగిరున్నారు. ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అట్లనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్రాంతి కిరణ్ కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఆయన, జర్నలిస్ట్ కూడా. సో ఆయన కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. అసలు ఆయన ఏ ఉద్దేశం ఏంటిది, ఆయన ఎజెండా ఏంటిది, పవన్ కళ్యాణ్ది ఏ ఎజెండా పట్టుకొని పనిచేస్తున్నారు? ఒకసారి గద్దర్ అంటారు, ఒకసారి చెగువేరా అంటారు, ఒకసారి సనాతన ధర్మం అంటారు. అసలు ఆయనకి ఒక క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా అంతా విచ్చలవిడిగా ఏదేదో చేస్తూ ఉన్నాడు ఆయన. సో ఆయనకే క్లారిటీ లేకుండా వచ్చి ఇక్కడ ఇంకా తెలంగాణని ఇంకేం చేద్దాం అనుకుంటున్నాడు ఆయన అని చెప్పి వాళ్ళు కూడా సీరియస్ గురించి. అసలు ఆయన సినిమా యాక్టర్, ఆయన చాలా విషయాల్లో ఆయనకు ఒక ఐడియాలజీ ఉన్నదని, ఒక అంశం పట్ల అవగాహన ఉన్నదని ఎవరైతే అనుకోరు. సినిమా యాక్టర్ రాజు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతాడు, చెగువేర బొమ్మ పెట్టుకొని తిరుగుతాడు, నేనే చెగువేర అయినట్టు ఆయన ఒక ఫీలింగ్లో బిల్డప్ ఇస్తుంటాడు. సో మరి ఆయన ఏం మాట్లాడతాడో నేత ఆయన ఎప్పుడు కన్సిడర్ చేయలే. ఎందుకంటే సినిమా యాక్టర్ కనుక డైలాగ్ కొడుతుంటాడు కనుక నేను ఎప్పుడు చెప్పలే. చాలా సందర్భాల్లో చూసినాం కదా, ఆయన 4 ప్లేస్లో పుట్టినా అని చెప్పిండు. ఏ ఊరికి పోతే ఆ ఊరిలో ఇది నా పుట్టిన ఊరు అని చెప్పుకొని తిరిగిండు. నేను నాకు నక్సలైట్లు నాకు ఇన్స్పిరేషన్ అన్నాడు, గద్దరన్న ఇన్స్పిరేషన్ అన్నాడు. గద్దరన్న ఇన్స్పిరేషన్ అన్నాడు, మరి గద్దరన్న ఆశయాన్ని గౌరవించాలి కదా. అంటే ఏ పూటగా మాట మాట్లాడేటోడు పవన్ కళ్యాణ్ అయిపోయాడు, అంతే కదా. ఇటువంటి ప్రయత్నాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగింది, కానీ మనం ఎవరు రెచ్చిపోలేం. వాళ్ళు వచ్చిండ్రు, ఈయన మీటింగ్ పెడతానన్నారు, కానీ ఎవరు వద్దు, ఎవరు రెచ్చిపోవద్దు, వాళ్ళు రెచ్చగొడుతున్నారు అని సంయమంతో ఉన్నాం. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రెచ్చగొట్టని వద్దు, రెచ్చిపోవద్దని చెప్పుకొని సంజాయించే ప్రభుత్వం ఇప్పుడు లేదు కదా. రండి మీరు మీటింగ్ పెట్టండి, తెలంగాణ మావుల మీద దాడులు చేయండి, ఇష్టమైన మాట్లాడండి అని ఈ ప్రభుత్వం ఇన్వైట్ చేస్తుంది, ఈ ముఖ్యమంత్రి ఇన్వైట్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఉన్నది కనుక. సో ఇట్లా అన్ని పార్టీలు, అన్ని వర్గాలు, ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ కుట్రలన్నింటినీ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ వ్యవహారాలన్నింటినీ కూడా మళ్ళీ తెలంగాణలోకి వచ్చి వీళ్ళు ఏదో పుల్లబెట్టి ఏదో చేద్దాం అనుకునే ప్రయత్నాల మీద చాలా సీరియస్ అవుతా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం దీని మీద మాట్లాడతలేరు ఇప్పటి వరకు. ఏవైతే ఆంధ్ర నుంచి
బెదిరింపులు వస్తూ ఉన్నాయో, ఆంధ్ర నుంచి మాటలు వస్తూ ఉన్నాయో, ఆరోపణలు వస్తూ ఉన్నాయో, వీటన్నిటి మీద ఎక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటివరకు స్పందించలేదు. ఉద్యమకారుడిగా పొన్న ప్రభాకర్ స్పందించాడు, మంత్రిగా ఉన్నాడు ఆయన. కానీ ప్రభుత్వంగా ఇప్పటివరకు స్పందించలేదు. తెలంగాణ సమాజం అంతా ఉడుకుతూ ఉన్నది. పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ప్రొఫెసర్ గంటా చక్రపాణి కూడా ఆయన ఎక్స్లో పోస్ట్ చేసారు, ఈ జరుగుతున్న పరిణామాలు తెలంగాణ అస్తిత్వం మీద ఎట్లా దాడి చేస్తున్నారు, వీళ్ళు మళ్ళీ ఎట్లా ఇక్కడ కుట్రలు చేస్తున్నారు, ఎట్లా ఇక్కడ చొరబడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆయనను కూడా తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, ఆయనని పొన్న ప్రభాకర్ని కూడా తిడుతున్నారు. సో ఇక్కడ మన అస్తిత్వం గురించి మనం మాట్లాడితే, మన అస్తిత్వం మీద దాడి చేసేవాళ్ళు వాళ్ళు దాడి చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మనం మాట్లాడితే మళ్ళీ దాడి చేస్తున్నారు. అంటే ఎట్లాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం, తెలంగాణ ఎటు వెళ్ళిపోతున్నది. కాకపోతే వాళ్ళు ఎన్ని దాడులు చేసినా ఎన్ని చేసినా మన ఐకమత్యం మాత్రం మళ్ళొకసారి నిరూపితమైంది. సో ఎవడు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్నిసార్లు చొరబడే ప్రయత్నం చేసినా తెలంగాణ అడ్డుకుంటుంది, అడ్డుకట్ట వేస్తుంది, నిలబడుతుంది, కలబడుతుంది అనే విషయం మళ్ళొకసారి స్పష్టమవుతా ఉంది. థ్యాంక్ యూ.